హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో సోనీ రీసెంట్గా లాంచ్ చేసిన వాళ్ళ వన్ ఆఫ్ ది బెస్ట్ కాంపాక్ట్ పోర్టబుల్ షార్ట్ గన్ డిజిటల్ మైక్రోఫోన్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఎప్పటి నుంచో సోనీ నుంచి ఇలాంటి ప్రోడక్ట్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇంకా నాకు డైరెక్ట్ కంపెనీ నుంచి రివ్యూకి వచ్చింది. ఇక్కడ మీరు బాక్స్ ప్యాకేజింగ్ చూడొచ్చు. ఇది సోనీ బ్రాండింగ్ ఉండేసి మైక్రోఫోన్ పిక్చర్ ఇక్కడ చూడొచ్చు. షార్ట్ గన్ మైక్రోఫోన్, ఇది షార్ట్ గన్ మైక్రోఫోన్, డిజిటల్ ఆడియో ఇంటర్ఫేస్, మల్టీ ఇంటర్ఫేస్ షూ ఉంటుంది కదా ఇప్పుడు A7 IV లాంటి కెమెరాస్కి. ఇది ఈవెన్ ప్రీవియస్ వర్జన్ ఓల్డర్ కెమెరాస్కి కూడా మీకు అనలాగ్ మోడ్లో వర్క్ చేస్తుంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి మైక్రోఫోన్ మీద. చాలా బ్యూటిఫుల్ మైక్రోఫోన్ కాబట్టి వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇందులో ఆప్షన్స్ మీకు పోలార్ ప్యాటర్న్స్ చాలా రకాలు ఉన్నాయి. మీకు ఆమ్ని డైరెక్షనల్ కంప్లీట్ 360 డిగ్రీ పోలార్ ప్యాటర్న్ ఉంది. ఇంకా మీకు కార్డాయిడ్ ప్యాటర్న్ ఉంది, అంటే మీకు 180 డిగ్రీస్ నుంచి ఫ్రంట్ యాక్సిస్కి పికప్ చేసే ప్యాటర్న్. ఇంకా హైపర్ కార్డాయిడ్ ప్యాటర్న్ ఉంది, అంటే పాయింట్ ఆఫ్ డైరెక్టివిటీ చాలా మీకు నేరో ఉంటుంది, ఫ్రంట్ నుంచే పికప్ చేస్తుంది ఆడియో. ఇంకా ఆప్షన్స్ అంటే ఇక్కడ బాక్స్ పైన చూడొచ్చు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. ఇంకా మోడల్ వచ్చేసి ECM-B10. ఇది ప్రైస్ బాక్స్ పైన 19,290 ఉంది. నేను ఎగ్జాక్ట్ ప్రైజింగ్ డీటెయిల్స్ అవన్నీ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. చాలా లైట్ వెయిట్ బాక్స్ ఉంది. అల్ట్రా కాంపాక్ట్ పోర్టబుల్ మైక్రోఫోన్. యాక్చువల్గా ఇది B10 కదా, ఇదివరకు వాళ్ళు B1 రిలీజ్ చేశారు. అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండింది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో పైన మీకు 4 మైక్రోఫోన్ అరే ఉంది, అంటే మీకు 4 క్యాప్సూల్స్ ఉన్నాయి కదా. B1 దానికి 8 క్యాప్సూల్స్ ఉండినాయి. అది కొంచెం ఇంకా హై క్వాలిటీ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండినాయి. కానీ ఇది ఎట్లా ఉందో మనం చూద్దాం, ఎందుకంటే ఇది కాంపాక్ట్ ఇంకా చాలా పోర్టబుల్ డిజైన్ కదా. ఇది అన్బాక్స్ చేయగానే ఇక్కడ సెక్షన్లో మీకు అన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయి. ఇంకా మైక్రోఫోన్ డాక్యుమెంట్స్ అంటే ఒకసారి జస్ట్ చెక్ చేసుకోండి అంతే, ఇంకా బాక్స్లో ఏం లేదు. ఇది జస్ట్ బాక్స్లో మీకు ఒకటి పౌచ్ వచ్చింది. పౌచ్లో మైక్రోఫోన్ ఇంకా యాక్సెసరీస్. ఇక్కడ సోనీ బ్రాండింగ్ చూడొచ్చు. సాఫ్ట్ హై క్వాలిటీ పౌచ్ వచ్చింది. పౌచ్లో మీకు ఒకటి విండ్ కట్ ఫిల్టర్ అంటే డెడ్ క్యాట్ ఒకటి వచ్చింది. ఇంకా మైక్రోఫోన్ వచ్చింది. మైక్రోఫోన్ చూడొచ్చు, చాలా లైట్ వెయిట్ ఉంది, కాంపాక్ట్ ఉంది, పోర్టబుల్. ఇది ఆన్ కెమెరా మైక్రోఫోన్, అంటే మీకు కేబుల్ కూడా కనెక్ట్ చేసుకునే అవసరం లేదు. ఇంకా పైన మీరు 4 క్యాప్సూల్స్, కండెన్సర్ మైక్రోఫోన్ క్యాప్సూల్స్ చూడొచ్చు. ఇవేంటంటే మీకు ఇది డైరెక్టివిటీని మీరు పోలార్ ప్యాటర్న్ని సెట్ చేసుకునేలాగా. అంటే ఇందులో ఎట్లా ఉంటుందంటే మొత్తం 360 డిగ్రీస్ వర్క్ అవ్వాలంటే 4 మైక్రోఫోన్స్ ఇన్ ఫేజ్లో పనిచేస్తాయి. మీకు కార్డాయిడ్ ప్యాటర్న్లో పనిచేయాలంటే 2 బ్యాక్ సైడ్ అవుట్ ఆఫ్ ఫేజ్, ఫ్రంట్ సైడ్ ఇన్ ఫేజ్ ఉంటాయి. ఇంకా మీకు హైపర్ కార్డాయిడ్ ప్యాటర్న్ అంటే ఫ్రంట్ నుంచి పికప్ చేయాలంటే 3 అవుట్ ఆఫ్ ఫేజ్ ఉండేసి 1 ఇన్ ఫేజ్ ఉంటుంది. అదంతా ప్రాసెసింగ్, డిజిటల్ ప్రాసెసింగ్ లోపలే జరుగుతుంది. ఇంకా ఇక్కడ మీరు సోనీ బ్రాండింగ్ చూడొచ్చు. చాలా హై క్వాలిటీ బిల్ట్ క్వాలిటీ ఉండేసి మొత్తం పాలికార్బోనేట్ మెటీరియల్లో చేసేసి. బ్యాక్ సైడ్ ఆప్షన్స్ చూడొచ్చు. ఇందులో మీకు ఇక్కడ సెట్టింగ్స్ అంటే ఆటో లెవెల్, మాన్యువల్ లెవెల్ ఉంది. మాన్యువల్లో మీరు ఎంత అంటే అంత 0 నుంచి 10 వరకు సెట్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఇక్కడ అటెన్యూయేటర్ కూడా ఉంది, అంటే మీకు 0 dB, 10 dB, 20 dB వరకు. ఇంకా పోలార్ ప్యాటర్న్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇది మీకు కంప్లీట్ ఆమ్ని డైరెక్షనల్ 360 డిగ్రీ. ఇది వచ్చేసి కార్డాయిడ్ పోలార్ ప్యాటర్న్. ఇది హైపర్ కార్డాయిడ్, అంటే ఫ్రంట్ నుంచి పికప్ చేయడానికి మీకు ఎట్లా కావాలంటే అట్లా ప్యాటర్న్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆడియో ప్రాసెసింగ్ డిజిటల్ కావాలా, అనలాగ్ కావాలా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా A7 IVకి అయితే డిజిటల్ పెట్టుకుంటే మీకు బెటర్, ఎందుకంటే 48 kHz 16-bit ఆడియో రికార్డ్ అవుతుంది. హయ్యెస్ట్ ఆడియో క్వాలిటీ, లోయెస్ట్ నాయిస్ తోటి అల్టిమేట్ ప్రాసెసింగ్ ఉంటుంది. ఆడియో ప్రాసెసింగ్ మీకు రికార్డింగ్ కూడా చేసి శాంపుల్స్ అవన్నీ చూపిస్తాను. ఇంకా అనలాగ్ అంటే పాత మోడల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు సోనీ 6400 ఉండింది పాతది APS-C కెమెరా. అట్లాంటి ఓల్డర్ మోడల్స్కి మీరు అనలాగ్ పెట్టుకోవాలి, ఎందుకంటే మీకు డిజిటల్ ఆడియో సపోర్ట్ ఉండదు. ఇది మీకు వచ్చేసి మల్టీ ఇంటర్ఫేస్ షూ తోటి వస్తుంది. దీనిపైన క్యాప్ పెట్టేసి ఉంది. ఇది క్యాప్ తీసి చూపిస్తాను. ఈ క్యాప్ రిలీజ్ చేస్తే ఇక్కడ అన్ని కాంటాక్ట్స్ చూడొచ్చు. ఇది మీకు కేబుల్ కూడా అవసరం లేదు దీనికి. 3.5 mm ఆడియో జాక్ పిన్ కేబుల్ లాంటిది కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఓన్లీ సోనీ కెమెరాస్కే పనిచేస్తుంది, వేరే బ్రాండ్ కెమెరాస్కి పనిచేయదు. ఎందుకంటే ఈ హాట్ షూ నుంచి మీకు డైరెక్ట్ కనెక్ట్ అయిపోయి ఇంకా వేరే కేబుల్స్ అవసరం లేకుండా అల్ట్రా కాంపాక్ట్ పోర్టబుల్ వేలో మీరు ఆడియో, హై క్వాలిటీ ఆడియో రికార్డ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ మీకు ఇది షాక్ మౌంట్ కూడా బాగుంది. ఇది కంప్లీట్ అంటే మీకు వైబ్రేషన్స్ ఏమన్నా ఉన్నా కానీ మైక్రోఫోన్కి రాకుండా కంప్లీట్ ఇక్కడ షాక్ అబ్జార్బర్ ఉంది. కంప్లీట్ ఇక్కడ మొత్తం స్ప్రింగ్ లోడెడ్ ఉంది. చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది. ఇది లాక్ మెకానిజం. ఇది లాక్ చేయడం, రిలీజ్ చేయడం. హాట్ షూ పైన పెట్టిన తర్వాత మీరు లాక్ చేయొచ్చు, గెయిన్ అడ్జస్ట్ చేయొచ్చు. ఇంకోటి ఫిల్టర్ కూడా ఉంది, ఫిల్టర్ ఆఫ్ చేసుకోవచ్చు. లో కట్ ఫిల్టర్ ఉంది. ఇంకా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. ఇవన్నీ ఫీచర్స్ మీకు నేను ఆన్ చేసి కెమెరా పైన పెట్టి అవన్నీ చూపిస్తాను. ఇప్పుడు నేను ఇది షూట్ చేసేది A7 IVలోనే కాబట్టి మీకు కెమెరా పైన ఎట్లా కనపడుతుందో నేను చూపించలేను. వేరే కెమెరా పెట్టి A7 IVకి పెట్టి ఎట్లా కనపడుతుందో ఇప్పుడు చూపిస్తాను.
ఇప్పుడు నేను నా సోనీ A7 IV కెమెరాకి మీకు ఫిక్స్ చేసి చూపించేస్తాను. ఇక్కడ సైడ్‌లో కూడా ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది మనకి యూజ్‌లెస్ ఇది. ఇక్కడ మైక్రో యూఎస్‌బీ పోర్ట్ ఉంది కదా! ఇది అప్డేట్స్ చేసుకోవడానికి. ఏమన్నా అప్డేట్స్ వస్తే అంటే దీని ప్రొసీజర్ వేరే ఉంటుంది. అది మనకు పనికిరాదు గానీ, ఇది విండ్ ఫిల్టర్ కూడా ఒకసారి డెడ్ క్యాట్ కూడా పెట్టి చూపించేస్తాను. పెడితే చాలా స్టైలిష్‌గా ఉంది. డెడ్ క్యాట్ పెట్టినా గానీ. చాలా కాంపాక్ట్ ఉండేసి బ్యూటిఫుల్ ఉంది మైక్రోఫోన్. ఇది ఇంకేం లేదు. మీరు జస్ట్ ఈ లాక్ రిలీజ్ చేయాలి. చేసేసి సోనీ కెమెరా తీసుకొని ఈ హాట్ షూ ఉంది కదా! ఈ కాంటాక్ట్స్ అన్నీ మీకు ఇందులో హాట్ షూలో కనెక్ట్ అయిపోతాయి. అంటే ఎక్స్ట్రా మళ్ళీ కేబుల్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఇట్లా పెట్టేసి మీరు లాక్ టైట్ చేసేస్తే సరిపోతుంది. అంతే. ఇంకా ఇంతకంటే బెటర్ వే లేదు. ఇంకా ఆడియో క్వాలిటీ ఏముందనేది మనం చూడాలి. ఎట్లా సోనీది ఆడియో, వీడియో క్వాలిటీస్ ముందు నుంచే ఎట్లా వాళ్ళు స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి నేను మంచి క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు కూడా దీని ఆడియో రికార్డ్ చేసి శాంపుల్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయి కదా! ఈ ఫీచర్స్ అన్నీ ఏమేమి ఉన్నాయి, వీటి ఎఫెక్ట్స్ ఎట్లా ఉందో అవన్నీ కూడా మీకు అంటే లో కట్ ఫిల్టర్ ఎట్లా పనిచేస్తుంది, నాయిస్ క్యాన్సిలేషన్, డిజిటల్ అనలాగ్‌కి డిఫరెన్స్, ఇంకా పోలార్ ప్యాటర్న్స్‌కి డిఫరెన్స్, ఇంకా ఆటో మాన్యువల్‌కి అవన్నీ మీకు డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియో క్లిప్‌లో కంప్లీట్ డెమోతో పాటు ఇదే కెమెరాకి పెట్టి మీకు చూపించేస్తాను. ఇప్పుడు నేను ఈ కొత్త సోనీ ECM-B10 షార్ట్ గన్ మైక్రోఫోన్ ఉంది కదా! దీనిది కంప్లీట్ డెమో ఇస్తాను. యాక్చువల్‌గా మొన్న రీసెంట్‌గా నేను తీసుకున్నాను కదా! A7 IV కెమెరా పైన దాన్ని ఫిక్స్ చేసి దాంట్లోనే రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు నా వాయిస్ వినేది కూడా అదే మైక్రోఫోన్ నుంచి రికార్డింగ్ అవుతుంది. ఇంకా మైక్రోఫోన్కి మీరు సపరేట్గా 3.5 mm ఆడియో జాక్ పెట్టి మీరు మైక్రోఫోన్ ఇన్పుట్లో కెమెరాకి కనెక్ట్ చేసే అవసరం లేదు. ఎందుకంటే అందులో డిజిటల్ ఆడియో ఇంటర్ఫేస్ ఉంది కాబట్టి డైరెక్ట్ హాట్ షూ నుంచి మైక్రోఫోన్ పెట్టగానే కనెక్ట్ అయిపోతుంది. కాకపోతే మీకు కెమెరాలో మెనూ ఆప్షన్స్ అన్నీ గ్రే అయిపోతాయి. అంటే మీకు ఆప్షన్స్ అక్కడ ఉండవు. ఇంకా అన్నీ ఏది ఆడియో లెవెల్స్ కానివ్వండి, ఏ సెట్టింగ్ చేసుకోవాలన్నా మైక్రోఫోన్ పైనే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను రికార్డింగ్ చేసేది డిజిటల్ మోడ్లో. మీకు అనలాగ్ మోడ్ కూడా ఉంది. కానీ A7 IV లాంటి లేటెస్ట్ కెమెరా ఉన్నాక మీరు అనలాగ్ వాడాల్సిన అవసరం లేదు. డిజిటల్లోనే ఫైనెస్ట్ క్వాలిటీ ఆడియో ఉంటుంది. అంటే లోయెస్ట్ నాయిస్ లెవెల్స్, హైయెస్ట్ ఆడియో క్వాలిటీ, ఇంకా ఆడియో ప్రాసెసింగ్ బాగుంటుంది. ఇంకా డిస్టార్షన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. క్రిస్ప్ క్వాలిటీ ఉంటుంది. మీకు అనలాగ్ కంటే డిజిటల్ బెటర్. కానీ ప్రీవియస్లీ పాత మోడల్ కెమెరాస్ ఉంటే అక్కడ డిజిటల్ సపోర్ట్ లేకపోతే మీరు అనలాగ్కి స్విచ్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పోలార్ ప్యాటర్న్, కార్డాయిడ్ పోలార్ ప్యాటర్న్ పెట్టాను. అంటే మీకు జస్ట్ 180 degrees సైడ్స్ నుంచి ఫ్రంట్ వరకు పికప్ చేస్తుంది మైక్రోఫోన్. నేను డోర్స్, విండోస్ అన్నీ ఓపెన్ చేశాను. బయట కన్స్ట్రక్షన్ వర్క్స్ అవన్నీ నడుస్తున్నాయి కదా! మీకు వినపడితే కొంచెం సౌండ్స్ వినపడవచ్చు. ఇంకా లో కట్ ఫిల్టర్ వాడలేదు, నేను ఆఫ్ పెట్టేశాను. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా యూస్ చేయలేదు. అవి కూడా నేను అవుట్డోర్లో ఆన్ చేసి చూపిస్తాను. అంటే మీకు బయట నాయిస్ ఎట్లా కట్ చేస్తుంది అనేది. ఇంకా అనలాగ్ ఆడియోకి, డిజిటల్ ఆడియోకి కొంచెం ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్లో తేడా ఉంది. డిజిటల్ ఆడియోలో మీకు లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే అరౌండ్ 20 Hz నుంచి తీసుకుంటుంది. మీకు బేస్ వాయిస్లో కొంచెం బేస్ ఉంది. మీరు అనలాగ్లో వేసుకుంటే కొంచెం అంటే అరౌండ్ 40-50 Hz దగ్గర నుంచి లో ఫ్రీక్వెన్సీ రోల్ ఆఫ్ ఉన్నట్టుంది. కొంచెం బేస్ తగ్గినట్టు అనిపిస్తుంది. అందుకే నేను ఇంకా డిజిటల్లోనే రికార్డ్ చేస్తున్నాను. అనలాగ్ కూడా మీకు ఆన్ చేసి చూపించేస్తాను. హలో, ECM-B10 సోనీ షార్ట్ గన్ మైక్రోఫోన్ ఆడియో చెక్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు వ్లాగింగ్ స్టైల్లో మినీ ట్రైపాడ్కి పెట్టి నేను జస్ట్ ఇట్లా సోఫాలో కూర్చొని రికార్డింగ్ చేస్తున్నా. ఇది ఆడియో క్వాలిటీ మీకు ఎట్లా అనిపించింది? నాకైతే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆడియో క్వాలిటీస్ అనిపించినాయి దీని. అంటే దీని పర్ఫార్మెన్స్, దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కానివ్వండి, క్రిస్పీనెస్ అది చాలా బాగుంది. ఇదివరకు నేను రోడ్ వీడియో మైక్ ప్రో ప్లస్ వాడేవాడిని కదా, దానికంటే కూడా నాకు ఇది ఎక్కువ నచ్చింది. ఇప్పుడు నేను మోడ్స్ చేంజ్ చేసి కూడా మీకు డిఫరెంట్ అంటే పోలార్ ప్యాటర్న్స్, ఇంకా దాని లో కట్ ఫిల్టర్, ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ అవన్నీ కూడా ఆన్ చేసి చూపిస్తాను. గెయిన్ లెవెల్స్ అంటే మీరు మాన్యువల్ ఆటో పెట్టుకోవచ్చు. సింపుల్గా ఆటో వేసేసుకుంటే సరిపోతుంది. అన్నీ అదే కెమెరానే, మొత్తం మైక్రోఫోన్ కెమెరా అవి రెండు చూసేసుకుంటాయి. ఇంకా మాన్యువల్ అంటే మీరు ప్రతి సీన్కి మార్చాల్సి వస్తుంది. అవన్నీ తలనొప్పులు లేకుండా మీరు ఆటో గెయిన్ లెవెల్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇందులో అటెన్యుయేషన్కి మీకు స్విచ్ ఉంది కదా, ఒకటి 0 dB, 10 dB, 20 dB అని. అది బూస్ట్ కాదు యాక్చువల్. 0 dB అంటే మైక్లో ఎంత ఉందో సిగ్నల్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. 10 dBలో పెట్టుకుంటే -10 dB అవుతుంది. అంటే సిగ్నల్ కట్ అయ్యి మీకు లో లెవెల్కి వెళ్ళిపోతుంది. 20లో పెట్టుకుంటే -20 అయ్యి ఇంకా లో లెవెల్కి వెళ్ళిపోతుంది. అంటే లౌడ్ సౌండ్స్, హై ఆడియో అవుట్పుట్ ఉన్న దగ్గర రికార్డింగ్ చేసేది ఉంటే -20కి వెళ్ళొచ్చు. యావరేజ్లీ అంటే మోడరేట్లీ లౌడ్ ఉన్న వాటి దగ్గర మీరు -10కి వెళ్ళొచ్చు. నార్మల్గా మీరు లో లెవెల్లో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఇట్లా సింపుల్గా మాట్లాడేటప్పుడు 0 dB పెట్టొచ్చు. అది మీ చాయిస్. మీరు రికార్డింగ్ లెవెల్స్ చూసుకొని క్లిప్ అవ్వకుండా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బయటికి వెళ్ళేసి మనం వేరే మోడ్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు నేను మీకు ఈ మైక్రోఫోన్ది పోలార్ ప్యాటర్న్ డెమో ఇస్తాను. ఇప్పుడు ఆమ్ని డైరెక్షనల్ అంటే 360 degrees నుంచి మొత్తం ఆడియో పికప్ చేస్తుంది.
నేను ఇక్కడ బాల్కనీలో వచ్చి ఎందుకు రికార్డింగ్ చేస్తున్నానంటే బయట చాలా డిస్టర్బెన్స్లు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎట్లా రికార్డ్ అవుతున్నాయి, ఇంకా నా వాయిస్ ఎట్లా రికార్డ్ అవుతుందో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ ఫ్రంట్ నుంచి నా వాయిస్ ఇట్లా ఉంది. నేను కెమెరా రొటేట్ చేస్తాను, 180 degrees రొటేట్ చేస్తే ఇట్లా ఆడియో రికార్డ్ అవుతుంది. ఇంకా కంప్లీట్ బ్యాక్ సైడ్కి తీసుకెళ్తే కెమెరా ఇట్లా ఆడియో రికార్డ్ అవుతుంది. ఇది ఇంకో సైడ్ ఇట్లా హలో చెక్ 1 2 3. ఇది ఫ్రంట్ సైడ్, అంటే మీకు డైరెక్షన్ ఏమి ఉండదు, ఆల్ సైడ్స్ నుంచి ఈక్వల్ పికప్ ఉంటుంది 360 degreesలో. ఇది మీకు ఆమ్ని డైరెక్షనల్ రికార్డింగ్. ఇప్పుడు వచ్చేసి కార్డాయిడ్ పోలార్ ప్యాటర్న్, అంటే 180 degrees సైడ్స్ నుంచి ఫ్రంట్ వరకు రికార్డింగ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ రిజెక్షన్ ఉంటుంది. హలో మైక్ చెక్ 1 2 3. ఇది ఫ్రంట్ సైడ్, ఇది 180 degrees సైడ్. హలో 1 2 3 చెక్. ఇది బ్యాక్ సైడ్. హలో 1 2 3 చెక్. ఇది ఇంకో సైడ్ 180 degrees. హలో 1 2 3 4 మైక్ చెక్. ఇది మళ్ళీ ఫ్రంట్ సైడ్. ఇది వచ్చేసి కార్డాయిడ్ పోలార్ ప్యాటర్న్. ఇది సెకండ్ మోడ్. ఇంకోటి మొత్తం కంప్లీట్ హైపర్ కార్డాయిడ్ ఉంది, అంటే ఫ్రంట్ నుంచే పికప్ చేసేది, అది కూడా నెక్స్ట్ టిప్ చూపిస్తాను. ఇది వచ్చేసి హైపర్ కార్డాయిడ్, అంటే మీకు ఫ్రంట్ నుంచే పికప్ ఉంటుంది, సైడ్స్లో ఇంకా బ్యాక్ నుంచి సౌండ్ రిజెక్ట్ అవుతుంది. అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి కదా, దాని డ్రిల్లింగ్ది కటింగ్ మిషన్స్ది కూడా సౌండ్ మీకు వినపడవచ్చు. ఇప్పుడు 180 degrees ఇట్లా తిప్పితే నా వాయిస్ మీకు ఐడియా వస్తుంది ఎట్లా ఉంటుంది. ఇది కంప్లీట్లీ బ్యాక్ సైడ్. ఇది ఇంకో సైడ్ 180 degrees. అలా వచ్చే ఇది మళ్ళీ ఫ్రంట్ సైడ్. ఇది వచ్చేసి హైపర్ కార్డాయిడ్, మీకు ఫ్రంట్ డైరెక్షన్లో కంప్లీట్ మీకు ఫ్రంట్ నుంచే పికప్ ఉండేలాగా పోలార్ ప్యాటర్న్. ఇది చాలా యూస్ఫుల్, ఎందుకంటే మీ వాయిస్ మాత్రమే పికప్ చేస్తుంది, ఇంకా సరౌండింగ్ వాయిసెస్ని మ్యాక్సిమం రిజెక్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి ఇప్పుడు లో కట్ ఫిల్టర్ ఆన్ చేసేసాను నేను. హలో మైక్రోఫోన్ టెస్ట్ చెక్ 1 2 3, అంటే విండ్ నాయిస్, ఇంకా పక్కన ఏమన్నా ఇంజన్స్, వెహికల్ ఇంజన్స్ లేకపోతే ఎయిర్ కండిషన్ అట్లా మీకు రన్ అవుతుంటే వాటి వాయిస్ ఇంకా వేరే డిస్టర్బెన్సెస్ని కట్ చేయడానికి యూజ్ వస్తుంది. హలో 1 2 3 4. ECM-B10 మైక్రోఫోన్ చెక్ విత్ లో కట్ ఫిల్టర్ ఆన్. ఇది వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను. ఇదేంటంటే మీకు బయట సరౌండింగ్ నాయిసెస్ని అన్నింటినీ కట్ చేసి యాంబియంట్ నాయిస్ని మొత్తం తగ్గించేసి ఓన్లీ మీ వాయిస్ మాత్రమే రికార్డ్ చేస్తుంది. కానీ ఇది ఎందుకో కొంచెం నాకు అన్యాచురల్ లాగా అనిపించింది దీని సౌండ్ క్వాలిటీ. హలో చెక్ 1 2 3 మైక్రోఫోన్ టెస్ట్ చెక్ 1 2 3 4 5 6 7 8 9 10. మీకు ఇందులో అన్నిట్లో బెస్ట్ ఏ మోడ్ అనిపించింది మీరు అది కమెంట్ సెక్షన్లో రాయండి. ఒకసారి మీకు యానలాగ్ ఆడియో కూడా వినిపించేస్తాను. ఇది వచ్చేసి యానలాగ్ ఆడియో, దీని ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది. మీకు ఓల్డ్ మోడల్ కెమెరాస్ పైన ఈ లెవెల్లో రికార్డింగ్ అవుతుంది. హలో చెక్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇది మళ్ళీ డిజిటల్ ఆడియోలో చేంజ్ చేసేసాను, కార్డాయిడ్ పోలార్ ప్యాటర్నే పెట్టేశాను, అంటే 180 నుంచి ఫ్రంట్ వరకు పికప్ చేసేలాగా. ఇదే నాకు బెస్ట్ అనిపించింది. గెయిన్ లెవెల్స్ ఆటో పెట్టేశాను. హలో చెక్ మైక్రోఫోన్ టెస్ట్. ఎట్లా అనిపించింది ఇది సోనీది కొత్త ECM-B10 షార్ట్ గన్ మైక్రోఫోన్ విత్ డిజిటల్ ఆడియో ఇంటర్ఫేస్, ఇంకా డిజిటల్ ఆడియో ప్రాసెసింగ్, 48 kHz 16-bit ఆడియో. దీని సౌండ్ క్వాలిటీ అది మీకు ఎట్లా అనిపించింది, అవుట్డోర్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్లా ఉంది, అవన్నీ డీటెయిల్గా మీకు చూపించాను కదా. మైక్రోఫోన్ నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చిందా నచ్చలేదా? దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 18,000-19,000 ఉన్నట్టుంది. నాకు ఎగ్జాక్ట్ ప్రైజింగ్ డీటెయిల్స్ తెలియదు, నేను లింక్ అప్డేట్ చేసేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, మీరు అక్కడ నుంచి చెక్ చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఇంకా పక్కన ఉన్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.